హాయ్ అండి, అందరికీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అనమాట. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్ వేయకుండా 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుని దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మిక్సీ జార్లోకి దాంట్లో కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా. తర్వాత మనం ముందుగా ఏదైతే ప్యాన్లో మనం ఫ్రై చేసామో దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని మంచిగా తాలింపు ఫ్రై చేయాలి. ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చడిలో అయితే ఈ తాలింపు వేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్ట్ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.